హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇస్తారన్నారు. ఇక ఈ యొక్క 1500 రూపాయలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక సంక్రాంతి కానుక జన్మభూమికి కార్యక్రమం ఉంటుంది. ఇప్పట్లో సంక్రాంతి కానుక ప్రతి మహిళకు కూడా 1500 రూపాయల పథకానికి ప్రారంభించినట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ 1500 రూపాయల పథకానికి ఎవరెవరు అర్హులు, ఏ కులాలలో వాళ్ళు అర్హులు అన్నీ కూడా కులాల వాళ్లకు ఇస్తారు, లేకపోతే కొంతమందికే ఇస్తారా, అలాగే డ్వాక్రా మహిళలకు ఇస్తారా, పింఛన్ తీసుకునే వాళ్ళకు ఇస్తారా ఇవ్వరా, అంగన్వాడీ జాబ్స్ చేసే వాళ్ళకు ఇస్తారా ఇవ్వరా, ఆశా వర్కర్లకు ఇస్తారా ఇవ్వరా, ఇలా వీళ్ళందరికీ కూడా ఇస్తారా ఇవ్వరా, ఇంకా ఎవరికైనా ఇవ్వకుండా ఉంటారా, కనీస అర్హతలు ఏంటి, పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి కూడా మీకు అందరికీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్ కూడా మేమందరం చెప్పగలుగుతామండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి నెల కూడా 1500 రూపాయలు, సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు కూడా 18,000 రూపాయలు ఇవ్వడానికి ఆయన అధిష్టానాలు జారీ చేశారు. ఇక ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ముందుగా ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కొన్ని అర్హతలను నిర్దేశించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలు మనకు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అంటే అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మహిళలకు 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇంకా ఈ యొక్క 18 నుంచి 59 సంవత్సరాల వయసుతో పాటుగా కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు మాత్రమే ఈ యొక్క ప్రతి నెల కూడా 1500 రూపాయల పథకం వస్తుందని కాబట్టి ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెనుకబడిన కులాల వాళ్లకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉండాలి. ఇక 18 నుంచి 59 సంవత్సరాల వయసుతో పాటుగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అంటే రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇస్తారా అని అడిగారు. ఖచ్చితంగా మనకు అలాంటి నిబంధన అయితే ఏం చెప్పలేదు. ప్రభుత్వం ఎంతమంది ఉన్నా ఇస్తారు, రేషన్ కార్డులో ఉండాలి, ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. ఇక కావలసిన పత్రాలు చూసుకున్నట్లయితే తప్పకుండా ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇస్తారో తప్పకుండా ఈ రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కూడా ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికెట్, అలాగే ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి మరియు ఆధార్ కార్డు ఉంటుంది. ఫోన్ నెంబర్ మాత్రమే మీరు అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక ఈ యొక్క 6 పత్రాలు కూడా మీరు రెడీగా చేసుకుంటే, ఆ 6 పత్రాలు మీ దగ్గర ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఈ యొక్క 6 జిరాక్సులు రెడీగా పెట్టుకోండి. అందరికీ ఉన్నటువంటి పెద్ద డౌట్ నేను గతంలో చెప్పడం జరిగింది. మహిళలంతా కూడా పోస్ట్ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి, ఏం లేదు, ఏ అకౌంట్ అయినా ఉండవచ్చు. ఏ అకౌంట్లో ఉన్నా కూడా మీకు అయితే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. అంటే ఈ అకౌంటే ఖచ్చితంగా ఎస్బీఐ లింకు అనేది చేసుకోవాల్సిన ఉంటుంది. ఆధారంగా ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు అనే లింకు కూడా చేయించుకోవాలి ఉంటుంది. మీకు ఎలా ఉన్నా, ఏ అకౌంట్ ఉన్నా పర్వాలేదు. కాబట్టి ఆధార్, ఫోన్ నెంబర్కి లింక్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి. ఇది దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క 6 జిరాక్సులు రెడీగా పెట్టుకొని ఉండండి. మీకు ఈ నెలలోనే 19వ తేదీ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది. ఈ యొక్క 19వ తేదీ
కేబినెట్ మీటింగ్లో జరిగే కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 1500 రూపాయల పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లు, అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక అందరికీ ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే, మేము వితంతువు పింఛన్, ఒంటరి మహిళ పింఛన్లు తీసుకుంటున్నాము, మాకు ఈ పథకం వర్తిస్తుందా అని అడుగుతున్నారండి. ఇక వితంతువు మరియు ఒంటరి పింఛన్లు తీసుకునే వాళ్లకు ఈ పథకం వర్తించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ పింఛన్ రూపంలో ప్రతి నెల 4000 రూపాయలు పింఛన్ అందిస్తున్నారు కదా. కాబట్టి ఈ యొక్క 1500 రూపాయల పథకం వాళ్ళకు వర్తించడం అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించాలి. ఇది ప్రతి నెల కూడా 1500 రూపాయల పథకానికి సంబంధించి అప్డేటు. ఇక డ్వాక్రా మహిళలకు ఇస్తారా? యువరానికి చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు అభయమస్తం పింఛన్ తీసుకునే వాళ్లకు, అంటే ప్రతి నెల 500 రూపాయల పింఛన్ తీసుకునే వాళ్లకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించకపోవచ్చండి. పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఈ జిరాక్సులన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని అంగన్వాడీ ఆశా వర్కర్లకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అని కూడా ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా చెప్పలేదు. ఏదేమైనా కానీ ఈ నెల 19వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి అప్డేట్ను ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ జిరాక్సులన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మీకు 19వ తారీఖున గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 19వ తారీఖు నుంచి కూడా జనవరి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత సంక్రాంతి కానుక మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 1500 రూపాయలు విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. కాబట్టి మహిళలందరికీ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు హిస్టరీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఈ 6 కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఎంతో కష్టపడి కానీ డబ్బులు రావు. ప్రభుత్వం నుంచి ఆడవాళ్లకు ఎంతో సహారంగా ఈ పథకానికి ప్రవేశపెట్టారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఉండండి. మీ యొక్క పథకానికి ప్రారంభించినటువంటి ప్రభుత్వం అయితే సిద్ధం డబ్బులు చేస్తున్నది, మీకు త్వరలోనే అందుతాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా 1500 రూపాయల పథకానికి సంబంధించి కొత్త అప్డేటు. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తానండి.